సింధు తన ప్రాణాలైనా తీసుకుంటుంది కానీ నాకు డైవర్స్ ఇవ్వదు. అందుకే సింధు ప్రాణాలు తీయటమే బెటర్. ఏంటి వివేక్ నువ్వనేది? తాళి కట్టిన భార్యను చంపేస్తావా? భార్య అనే సెంటిమెంట్తో నేను సింధు మెడలో తాళి కట్టలేదు. నాకు బిజినెస్ పార్ట్నర్గా పనికొస్తుందన్న ఆలోచనతోనే ఆమెను పెళ్లి చేసుకున్నాను. కానీ సింధు నాకు బిజినెస్ పార్ట్నర్గా ఉండదని అర్థమైంది. అందుకే విడిపోవటమే బెటర్ అని డిసైడ్ అయ్యాను. మరి సింధు ప్రాణాలు తీస్తానన్నా? మదన్, నా దృష్టిలో విడిపోవటం అంటే ఈ శరీరం నుండి ప్రాణాలు విడిపోవటం. ఆ విడిపోయిన ప్రాణాలు ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోవటం. ఏ నా ఆలోచన మరీ దుర్మార్గంగా అన్యాయంగా అనిపిస్తుందా? అలా అని కాదు, సింధుని చంపటం అనే పాయింట్ నాకెందుకో ఇబ్బందిగా ఉంది. సరే, నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సూటిగా సమాధానం చెప్పు. అడుగు. ప్రేమ గొప్పదా, పెళ్లి గొప్పదా? ప్రేమ గొప్పది కాదు, పెళ్ళి గొప్పది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం గొప్ప. వెరీ గుడ్. ప్రేమంటే ఏంటో నాకు తెలియజేసింది ఈ సంధ్య. సింధు కంటే ముందు నా జీవితంలో ప్రవేశించింది ఈ సంధ్యే. సో ప్రేమించి పెళ్లి చేసుకోవటం గొప్ప అనేదే నీ సిద్ధాంతం అయితే, ఆ సిద్ధాంతం ప్రకారం నేను ఈ సంధ్యనే పెళ్లి చేసుకోవాలి. యామ్ ఐ రైట్? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకే సింధుని చంపేసి సంధ్యను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇది సంధ్య, నీ మీద వివేక్ ఉన్న ప్రేమ. ఇది నీకు అర్థం కావాలనే నేనింతగా క్రాస్ ఎగ్జామిన్ చేశాను. ప్రేమ దేన్నైనా త్యాగం చేస్తుంది. నీ ప్రేమ కోసం వివేక్ తన భార్యనే త్యాగం చేస్తున్నాడు. యు ఆర్ సో లక్కీ. థ్యాంక్ యూ మదన్. వివేక్, మరి సింధుని ఎప్పుడు చంపుతున్నావు? సంధ్య, మరీ అంత తొందర పనికిరాదు. ఇప్పుడే కదా సింధుని చంపాలని మెంటల్గా డిసైడ్ అయ్యాను. సాధ్యమైనంత తొందరగా ప్రాక్టికల్స్లోకి దిగుతాను. ఓకే? ఓకే, కానీ లేట్ అయితే మాత్రం నేను సహించలేను. ఎంత తొందరగా ఈ పని పూర్తయితే అంత రిలీఫ్ నాకు. అర్థం చేసుకో. నీ బాధ అర్థమైంది డియర్. విత్ ఇన్ డేస్లో నీ సమస్య తీరిపోతుంది. ఓకే? ఓకే. ఏరా రాముడు, ఇంత తీరుబడిగా నా దగ్గర కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్ళడం లేదా? లేదమ్మా, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. లీవ్ పెట్టావా? ఎందుకు? అవునమ్మా, ఈరోజు శాస్త్రి గారిని రమ్మని చెప్పాను. శాస్త్రి గారిని రమ్మన్నావా? ఎందుకురా? సాధ్యమైనంత తొందరగా బిందుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానమ్మా. నీకేమైనా బుద్ధుందా? ఇంకా దాని చదువు పూర్తి కాలేదు. మన ఇంటి పరిస్థితులా బాగాలేవు. ఒక పక్క నీ మీద పోలీస్ కేసు. ఈ పరిస్థితిలో బిందుకు పెళ్ళి ఏమిట్రా? నా మీద పోలీస్ కేసు ఉంది కనుకనే సాధ్యమైనంత తొందరగా బిందు పెళ్లి జరిగిపోవాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. అవునమ్మా, సంధ్య విషయంలో నేను ఈ కేసు నుంచి బయటపడతానో లేక జైల్లోనూ ఉండాల్సి వస్తుందో నాకే తెలీదు. అలా రుద్ర, తలుచుకుంటేనే భయంగా ఉంది. భయపడితే మాత్రం మన సమస్యలు తీరిపోతాయమ్మా. పరిస్థితులు మారకపోతే ఓ నేరస్తుడి చెల్లెలుగా బిందు పెళ్లి కావడం చాలా కష్టం. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఏమంటావమ్మా? ఏమనాలో నాకు అర్థం కావట్లేదురా. నువ్వింత విడమర్చి చెప్పాక నీ మాటను కాదనే ధైర్యం నాకు లేదు. అయినా ఇంత తొందరగా బిందు పెళ్ళంటే మాటలా? అన్నీ కలిసొచ్చి బిందు పెళ్లి కుదరాలే కానీ తల తాకట్టు పెట్టైనా సరే
దాని పెళ్లి చేస్తాను, సరేనా? నీకేది మంచిదనిపిస్తే చెయ్యి నాయనా, నేనేమీ చెప్పలేను. నమస్కారం అండి. అయ్యా కళ్యాణరాముడు గారు నమస్కారం. అదిగమ్మా శాస్త్రి గారు వచ్చారు. నమస్కారం అండి, కూర్చోండి. శుభం. అయ్యా కళ్యాణరాముడు గారు నన్ను రమ్మని గౌరవించారు, ఏమిటి విశేషం? ఈ సంవత్సరం మా చెల్లెలకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. మంచి పెళ్లి సంబంధం ఉంటే చెప్తారని మిమ్మల్ని రమ్మన్నాం. శుభం. పెళ్లి కాని కన్నె పిల్ల మెళ్ళలో పసుపు తాడు వేయించడమే కదా ఈ పీపీ శాస్త్రి పని. అవును, ఇంతకీ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? మొన్ననే 18 నిండాయి. బిందు, ఒకసారి ఇలా రామ్మా. నమస్కారం అండి. కళ్యాణం వస్తూ గొబ్బెమ్మలో గుమ్మడి పువ్వులాగా చూడటానికి చక్కగా ఉందయ్యా నీ చెల్లెలు. శుభం. ఇహ ఎలాంటి పెళ్లి కొడుకు కావాలనుకుంటున్నారు? మీకు తెలియందే ఉంది శాస్త్రి గారు, అమ్మాయిని పోషించుకునే మంచి ఉద్యోగస్తుడై నా కూతుర్ని కన్నీరు పెట్టనివ్వకుండా జీవితాంతం బాగా చూసుకునేవాడైతే చాలు. ఆహా, అక్షర లక్షలు చేసే మాట మాట్లాడారమ్మా. ఇహ మీ అమ్మాయికి లక్షణమైన వరుణ్ణు తీసుకొచ్చి వివాహం చేసే పూచి నాది. ఇహ మీరు నిశ్చింతగా ఉండండి. సాధ్యమైనంత తొందరగా మా చెల్లెలు పెళ్లి చేయాలని మా అమ్మగారి ఉద్దేశం. తప్పకుండా 24 క్యారెట్స్ బంగారం లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చే పూచి నాది. ఇహ అమ్మాయి ఫోటో జాతకం ఇప్పిస్తే. మహాలక్ష్మి, శాస్త్రి గారు, కట్న కానుకల విషయంలో మాకున్నంతలో ఏదో ఇవ్వగలం, కానీ అదే ముఖ్యమని ఆలోచించే సంబంధం మాకొద్దు. అమ్మా, అలాంటి కమర్షియల్ సంబంధం ఉన్న వాళ్ళతో అసలు ఈ పీపీ శాస్త్రి కాంటాక్టే పెట్టుకోడు. పైగా అలాంటి వాళ్ళు ఫోటోలే నా దగ్గర ఉండవు. ఏమండి, ఇదిగోండి ఫోటో జాతకం. ఆ, శుభం. మరి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయమంటారు? అయ్యా, ఈ పీపీ శాస్త్రి ఏ వ్యవహారం డీల్ చేసినా లేట్ చేయడాలు, నాంతరాలు లాంటివి ఉండవండి. పైగా ఈ పీపీ శాస్త్రి ఏదైనా పని ప్రారంభించాడంటే బ్రేక్లే ఉండవు. సూపర్ బాచ్ సారీ సూపర్ బాచ్ ఎక్స్ప్రెస్ లాగా పని దూసుకుపోవాల్సిందే. అన్నట్టు రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయంలోనే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసేస్తాను. ఇహ మీ పనుల్లో మీరు ఉండండి. ఇహ మరి సెలవిస్తే. పంతులు గారు, కాఫీ తాగి వెళ్ళండి. అమ్మా, ఇప్పుడే నేను అల్లం, ఉల్లి, జీలకర్ర బాగా దట్టించిన నేతి పెసరట్టు, జీడిపప్పు వేసిన ఉప్మా తిని కమ్మటి కాఫీ కూడా తాగి వస్తున్నానమ్మా. ఆ అవకాశం తమరికి మరోసారి ఇస్తాను. ఏ సెలవు. మంచిది. ఓహో, ఇదొకటి. హలో, వచ్చేస్తున్నాను. బయలుదేరానండి. బిందు, ఏంటా కన్నీరు? నా కన్నీళ్ళకి కారణం తెలియదు వదినా. అయినా నాకిప్పుడు పెళ్ళేంటి వదినా? ఈ ఇంట్లో పెళ్లి కావాల్సిందనివి నువ్వే. అయినా పెళ్లికి అప్పుడు ఇప్పుడనే ఉంది. ఆ కళ్యాణ గడి వచ్చినప్పుడు ఆ శుభకార్యం జరగాలి, అంతే. అదేం కాదు, నాకు తొందరగా పెళ్లి చేసి పంపించాలని నీ ఆరాటం. అవునా? అవును, అలాంటి అవకాశం, పరిస్థితి నువ్వే కల్పించావు వదినా. నిన్ను బాధ పెట్టడానికో సాధించటానికో నేను ఈ మాట అనడం లేదు. ఏ మనిషి అయినా పరిస్థితుల చేతిలో కీలుబొమ్మ. అందుకే ప్రతిఘటించే పరిస్థితులు రాకుండా మేల్కోవాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే మనకు కావలసినవి అందుకోవాలి. నిజానికి నీకిప్పుడు పెళ్లి చేసే పరిస్థితి మనకు లేదు, కానీ నీ పెళ్లి జరిగి తీరాలి. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి నా
మనసు శరీరం ఒప్పుకోవడం లేదు వదినా. ప్రేమలో ఓడిపోయిన అమ్మాయి మనస్సు శరీరాలు పెళ్లికి ఎప్పుడూ ఒప్పుకోవు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. నీకు తెలియకుండా నువ్వు నీ జీవితంలో తప్పటడుగు వేశావు. ఆ తప్పటడుగు సరిచేయడానికి మేం మరో 2 అడుగులు ముందుకు వేస్తున్నాం. అర్థం చేసుకుంటే మా ఆరాటం నీకే అర్థం అవుతుంది. నువ్వు చెప్పింది నిజమే వదినా. కానీ కానీ నేను హరీష్ని మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలి. వదినా, నిద్రలో మనం మంచి కలగంటాం. మెలకు రాగానే ఆ కల మాయమవుతుంది. అది కల అని మనసుకు సరిపెట్టుకుంటామే గాని జరగని ఆ కల వెంట పరుగులు తీస్తే బతికే కళ్ళవుతుంది. కన్నీటి అలా అవుతుంది. అందుకే హరీష్ని మర్చిపోవాలి అన్నది. మాట చెప్పినంత తేలిక కాదు వదినా మర్చిపోవడం. అలా అని కలకాలం కన్నీరు కారుస్తూ నిన్ను కన్నవారి కంట కన్నీరు నింపుతావా? పోనీ నీ కన్నీటితో పోయిన హరీష్ తిరిగి బతికొస్తాడనుకుంటున్నావా? అదే నిజమైతే ఈ ప్రపంచంలో భగ్న ప్రేమలుండవు. ప్రతి ప్రేమ కథకి ప్రాణం ఉంటుంది. వదినా, అవును, మనకు నచ్చిన దాన్ని కోరుకోవడం మానవ నైజం. తనకు నచ్చిన దాన్ని ఇవ్వడం దేవుని నైజం. ఓ అలగా హరీష్ నిన్ను కలిశాడు. ఓ కలగా నిన్నొదిలి నీకందనంత దూరానికి వెళ్ళిపోయాడు. అది అసాధ్యం అని తెలిసాక సాధ్యమైన దాన్ని అందుకోవడం తెలివైన వారి పని. అందుకే చెప్తున్నాను, హరీష్ని మర్చిపో. మేం చూసిన పెళ్లి సంబంధానికి ఒప్పుకో. నీతో కలిసి కలకాలం నడిచే అదృష్టం ఆ హరీష్కి లేదు. అందుకే కాలగర్భంలో కలిసిపోయాడు. తిరిగి రానంటూ వెళ్ళిపోయాడు. ఈ వాస్తవాన్ని గ్రహిస్తే మరుక్షణం హరీష్ నీ ఆలోచనల్లోంచి అదృశ్యమవుతాడు. ఇంతకన్నా నీకు చెప్పనక్కర్లేదు. హరీష్ గురించి కన్నీరు పెట్టడం ఈ రోజుతో ఆగిపోవాలి. నీ కన్నీటితో హరీష్ రూపాన్ని చెరిపేయాలి. ఇది ఆర్డర్ కాదు, అర్థింపు కాదు. నీ మనసుకు సమర్థింపు అంతకన్నా కాదు. నా అభిప్రాయం అంతే. ఈ వదిన అభిప్రాయానికి విలువ ఉంటే రేపు పెళ్లి చూపులకి సిద్ధపడతావు. విలువ ఇవ్వకపోతే నీ కన్నవారిని కలవరపాటుకి ఎరవేస్తావు. ఏదైనా నీ ఇష్టం. నీ స్వతంత్రాన్ని కాదనే హక్కు నాకు లేదు. చూడు బిందు, కన్నీళ్లు చాలా విలువైనవి. కష్టాల్లో మనకు తోడుగా ఉండేవవే. వాటిని అరుదుగా వాడుకోవాలి కానీ అనవసరంగా వృధా చేయకూడదు. పోలీసులతో నిజం చెప్తామని చెప్పి వాళ్ళిద్దరూ ఎంత మోసం చేశారు మహాలక్ష్మి. లేదండి, వివేక్ వాళ్ళని డబ్బుతో కొనేశాడు. అందుకే వాళ్ళు మనకి ఎగైనెస్ట్గా పోలీస్ స్టేషన్లో చెప్పారు. ఎలాగైనా మిమ్మల్ని బయటకు రాకుండా సంజయ్ కేసులో ఇరికించాలని వివేక్ ప్లాన్. అయినా నేను జైలుకి పెడితే ఆ వివేక్ వచ్చే లాభం ఏంటి? ఏముంటుంది, నేను ఒంటరిదాన్ని అవుతాను. అప్పుడు నన్ను బాగా సాధించొచ్చు, అంతే. ఆ సంజయ్ ఉన్న చోటైనా తెలిస్తే ఆమెను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించవచ్చు. కానీ ఏ దారి కనిపించట్లేదే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు నువ్వు నేనే దొరసని ఆ సందెమ్మకి నా బిడ్డని అద్దెకిచ్చింది నేనే కదా. అప్పుడే మర్చిపోయినావేటి? ఏమండి, ఇదేనండి సంజయ్కి తన బిడ్డను అద్దెకిచ్చింది. అవునా? ఏవే, నేనే నీ బిడ్డను అద్దెకి తెచ్చినట్టు మా అత్తగారితో ఎందుకు అబద్ధం చెప్పావు? కన్నెర సేపోకండమ్మా. పొట్టకూటి కోసం ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం. ఆ బాబా ఎవరో వచ్చి డబ్బిచ్చేలా చెప్పమంటే చెప్పామమ్మా. డబ్బు కోసం ఏదైనా చేసేస్తారా? అదేంటయ్యా అట్టగంటారు? ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే నడుస్తుంది. డబ్బు కోసమే కదా మీ ఓటు చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగం చేస్తుంది. మాకంటే చదువు గిదువు లేదు కాబట్టి ఈ చెట్టు కింద కూర్చుని పూసలు అమ్ముకుంటున్నాం.
వాళ్ళు వీళ్ళు చెప్పిన పనులు చేస్తాను, అది డబ్బు కోసమే. కానీ మీరు అలా చెప్పడం వల్ల నా సంసారం చిన్న భిన్నమైందయ్యా. నా భర్త జైలు పాలయ్యాడు తెలుసా?